తెలుగు చిత్రసీమ గర్వించదగ ఒక గొప్ప సినిమాని వైజయంతి మూవీ సమర్పణలో స్వప్న సినిమా మనకు అందించబోతోంది. అదే మహానటి. ఈ చిత్రంలో ఉన్న ఇద్దరు గొప్ప నటీమణులని మీ ముందుకు తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది. సో నా ముందున్నారు మహానటిగా కనిపిస్తున్న కీర్తి సురేష్, మధురవాణిగా కనిపించబోతున్న సమంత. నమస్తే అండి. బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. ఇంకా నాకు ఒక ప్రేక్షకురాలిగా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా నాకు గర్వంగా ఉంది. ఒక గొప్ప సినిమా చూడబోతున్నాను అనే ఒక అనుభూతిని కలిగించినందుకు మీకు ఎలా ఉంది సమంత? ఐ థింక్ ఫస్ట్ అంటే ఆవిడ మహానటి పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలుసు. బట్ యాజ్ సమంత మీరు ఏం మాయ చేసావే కానీ రంగస్థలం వరకు ఒక నటిగా ప్రూవ్ చేసేసుకున్నారు. ఐ థింక్ కీర్తికి మా అందరికీ సర్ప్రైజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. మీరు ఒక ప్రూవ్డ్ ఆర్టిస్ట్గా మహానటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు? మహానటి నేను ఈ కథ యూనో అశ్విన్ గారు చెప్పేటప్పుడు వెంటనే ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ 10 minutes ఒప్పుకున్నాను. ఐ ఫెల్ట్ లైక్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెస్ హూ ఎవర్ లివ్డ్. సో చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. ఒక ఆడియన్స్ ఎలా యూనో ఆవిడ ఫ్యాన్స్, ఆవిడ the millions of fans, I felt like one of them. I felt like, oh, నాకు ఈ అవకాశం వచ్చింది to be part of her story. So it's a great honor for anybody. అందుకే అనుకుంటున్నాను ఈ సినిమాలో ప్రతి మొహం, like they're all senior artists, they're all senior artists doing small roles, small roles. They're all because the movie is much greater than anybody involved. So I think that everybody who did a part in this film is very, very proud to be a part of this film. కీర్తి, మహానటి అనే ఒక టైటిల్ రోల్కి జస్టిఫికేషన్ చేయాలి అంటే ఒక భయం ఉంటుందేమో లోపల. ఎప్పటికప్పుడు అందరూ అడుగుతున్నారు. ఒక తీసేసాను, భయం క్యాన్సల్. ఫస్ట్ లుక్ లోనే చెప్పేసిందిగా ఐ యామ్ ద వన్ హూ షుడ్ డూ ఇట్ అని ఫస్ట్ లుక్ లోనే చెప్పేసింది. మరి ఇంకా భయం ఏంటి? థ్యాంక్ యూ. బట్ it is all set to release, getting nice reviews, positive buzz around the movie, but still want to know what audience have to say about the movie. Like how Sam said, when Nag told me the story, ventane no cheppesanu. No. Yeah, I said no, I won't do it because I didn't know if I'll be able to pull this off. And for me, I've just started my career, and this is I felt like too much of responsibility on my shoulders. Will I be able to pull this off at this point? But he was very keen on me doing this, and Nag, Swapna, Priyanka mugguru kalipi brainwash chesadu. And after that I had a lot of other doubts as well. Like, see, Savitri Garu's life has a lot of ups and downs, and so I was a little worried, like when the story, that beautiful story of hers, when it is through me, how will it reach the audience? Will I do justice to that, or will I drive them in a wrong way? But Nagi said, see, we're just doing whatever is the fact. It's nothing, something out of the blue. We're doing whatever has happened. So I said, okay. So then they convinced me, then made me feel confident, and that's how it started. 50% అచీవ్ చేసిన లుక్తోనే వచ్చేస్తుంది. ఏంటి ఈ అమ్మాయి మనకు తెలిసిన కీర్తినా అనిపించే అంతలో అనిపించింది. సమంత గారు మీకు ఎలా అనిపించింది? నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక సీన్ ఉంది, వాల్లో సావిత్రి గారి పిక్చర్స్ అన్నీ ఉంటుంది, కొన్ని నిజమైన పిక్చర్స్ ఉండేది, కొన్ని కీర్తి గారిది ఉండేది. కరెక్ట్. నాకు నిజంగా నేనే ఫస్ట్ చూసాను, బిఫోర్ ఆల్ దీస్ ఫస్ట్ లుక్స్ అండ్ ఆల్ దట్, వాళ్ళ షూటింగ్ నేను చూసాను. నాకు ఏది నిజం, ఏది యా, ద మేకప్, ద పర్ఫార్మెన్స్, ద లుక్, ద క్లోత్స్, ద స్టైలింగ్, ద జ్యువెలరీ, ఇట్ వాజ్ జస్ట్ ప్రాణం పోసారు అందరూ. సో ఇంత హార్డ్ వర్క్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ గ్రేట్. సపోజ్ సెట్లు కూడా అంతే, అంటే కాస్ట్యూమ్ అండ్ జ్యువెలరీ ఒక క్యారెక్టర్ని మనం రీక్రియేట్ చేస్తున్నప్పుడు అంత ఎఫర్ట్ పెడతారు. బట్ సెట్ ఆ ఎరాలోకి మనల్ని తీసుకువెళ్తున్నప్పుడు దట్స్ మోర్, ఈజ్ దట్ చాలా పెద్ద ఎఫర్టా? Definitely. I mean, see, everything has to be put together to take audience to that
point. Like see, to achieve my look, it's not just costume, hair, makeup. Of course it is, but lighting and the set, the art, people around you, their costumes. So many things are put together, to make this happen. ఒకప్పుడు ఎలా ఉండేదో చూస్తే నీ సినిమాలో చూస్తే అది నిజంగానే విజయవాహిని స్టూడియోస్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా తేడా లేదు. ఫర్ యూ ఐ సపోజ్ రంగస్థలం లాంటి సినిమాల్లో కూడా కొంత అలాంటి ఒక ఆర్ట్ వర్క్ అది చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎఫర్ట్ చూసిన తర్వాత వింటేజ్లోకి వెళ్తున్న ఎఫర్ట్ చూసిన తర్వాత ఇది ఇంకా కష్టం టు రీక్రియేట్ an original like a black and white, to recreate the black and white with the modern equipment to recreate that kind of effect with such authenticity is no easy joke. So the cinematographer Danny is just he's one of the biggest backbones of this film. It's so nice that he's not from here, and if he is able to that's what. So it's even more challenging for him to understand. to understand our style, our language, and then to do that it's something very great of him, actually. రైట్. సో ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి నేను ఒక మాట అనాలి. కీర్తి నేను మహానటి పాత్ర పోషిస్తే ఈ సినిమాకి నిజమైన స్టార్ సమంత అని ఆడియో రిలీజ్లో అన్నారు. అది ఎందుకు చెప్పింది నాకు తెలియదు. ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. It's absolutely true. She is a star. She is a star. You are too as well a star. I don't think that anybody needs to drive this film. Savitri Garu is the name Mahanati will drive this film. Yeah, but we need Samantha to drive this movie. to narrate the story, to lead the story. We needed a vehicle, I suppose, and that's the star which is leading us. Well, I think that we couldn't have got anybody else better than her to narrate this story. Thank you so much. But what is that? ఆ సీన్ ఏంటి? నాగ్ అశ్విన్ గారు ఒక్క సీన్ అది మీరు చూడాలి. కన్విన్స్ చేశారు నాకు తెలియదు. It's not like నేను పెద్ద పర్ఫార్మెన్స్ చేశాను అలా ఏమీ లేదు. ఇది I had the golden opportunity to say what millions of people feel about Savitri Garu. So I felt that as a great honor, and so అందుకే నేను ఇలాంటి ఒక ఫీలింగ్ నా వాయిస్లో చెప్పాలని అనిపించింది. టాకింగ్ అబౌట్ నాగ్ అశ్విన్ గారు యాజ్ అ డైరెక్టర్, ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత చేస్తున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్లో putting belief in Nag Ashwin is very difficult for a star like you or for somebody like you. Ilantidi nenu cheyagalna ani. How did it all put together experience at Lan? No, for me, I really never had any issues with that, because for a person like him, it was surprising that he's just 2 movies old, and for a person like him to have a thought to do a biopic on such a legendary actress, that itself is like, he's going beyond what he can do. So I never had any doubts on him. I felt so happy that somebody is coming up with something like this. All doubts were on myself, and so then he was the one who gave me confidence. So that was his confidence was what it drove me throughout. Samantha garu, meer chaala mandi pedda directors ni chusaru, pedda technicians tho work chesaru. So what was it working like this with Nag Ashwin garu and Danny? Well, అదే నేను చెప్పాను, నాగ్ అశ్విన్ ఇస్ ఆయన చూస్తే he looks like a little boy. నాకు ఒక మునిలాగా ఉంటాడు. ఎలా సీరియస్గా తీసుకోవాలి, చాలా స్లోగా మాట్లాడతారు, అండ్ చాలా పేషెంట్, అరుపులు ఉండదు. But there is a spark. You just always see this person is different from normal. In all good ways and bad also. He's not normal. Off the screen మనం మీతో చెప్పుకుందాం. So there's this spark that is immediately it gives you confidence. Okay. So I think he convinced me in first 10 minutes with that confidence, and thank you, because Telugu cinema ippudu it's golden phase la anipistundi నాకు. Correct.
చాలా గర్వంగా ఉంది to be in Telugu films right now. Every film is just breaking records, is breaking barriers. It's అన్ని మనమే బెంచ్ మార్క్ సెట్ చేసేస్తున్నాం. Yeah, so I think that it is the golden period of Telugu cinema. Wonderful. And coming to the women power of this film, ఈ సినిమా నిర్మాణంలో ఉన్నది ఇద్దరు అమ్మాయిలు అయితే తెరపై కనిపించేది ఇద్దరు అమ్మాయిలు, వెనకాల ఇంకా బోల్డ్ అంత మంది ఉన్నారు. తెర వెనక కూడా చాలా మంది అమ్మాయిలు ఉన్నారట కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఆ టీంలోనే చాలా మంది ఉన్నారట. సో హౌ ఇస్ ఇట్? ఇట్స్ వెరీ డిఫరెంట్ కదా, మనకు తెలుగు సినిమాలో జనరల్లీ ఇంతమంది అమ్మాయిలు కనిపించరు. సో విమెన్ యాజ్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ స్వప్న అండ్ ప్రియాంక మేడ్ సమ్ డిఫరెన్స్? Definitely. I think I think as producers, see, at the beginning I really didn't know how this was going to work, but I think they're very passionate about the project. It's not just about like, you know, some project just making some money out of it. For them, it's something which is really close to their hearts, and that passion is what is driving them. Correct. All through the movie, and they are not these producers who come like once in 10 days, visit and go. No, they're always at the set, whatever you want, you know. So involved in everything, be it the set, costume, in all the departments. They're involved in everything. So that is something, you know, and they are women. So that's very inspiring, isn't it? And there are so many girls, ADs and costume assistants. So I was shooting like around 4 movies aside when I was shooting Mahanati. When you go there, you see all men. But Mahanati, when you come in, you see all these girls around. It feels so good. It's very nice to have. Correct. But మీకు సమంత గారు, మనం ఇన్ని సినిమాల్లో ఇంత అమ్మాయిలని తక్కువగా చూస్తాం ఇన్ని సినిమాలు. నేను అనుకుంటున్నాను ప్రతి చోట్ల మనం ఆల్వేస్ అమ్మాయిలకి ఇది దొరకలేదు, అమ్మాయిలకి అది దొరకలేదు, అమ్మాయిలకి ఫేర్ షేర్ దొరకలేదు, ఫేర్ ప్లేయింగ్ గ్రౌండ్, ఫేర్ రోల్స్ ఇన్ ఫిల్మ్స్. సో ఇలాంటి ఒక ప్రొడక్షన్ సెటప్ రన్ బై విమెన్ ఉన్నప్పుడు it is only fair that everything revolves around the woman in their setup kada. So I think that they live and they produce on their rules, and hence that women shine in their films. And so we make our own opportunities now, you know. So that's why we have so many women on this film, and we will prove how much we are going to shine. Right. అంటే విమెన్ ఫిల్మ్ మేకర్స్ అనగానే చాలా చిన్న చిన్న సినిమాలు, మామూలు సినిమాలు చేసేస్తారని అనుకుంటారు. కానీ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ మామూలు సినిమా. ఇది మామూలు సినిమా కాదు. ఎన్ని రేంజ్ల్లో చూసుకున్నా సరే ఇది ఒక భారీ సినిమా. విమెన్ ఇది పుల్ చేసేస్తారా అని అనుమానాలు ఉంటాయి అన్నమాట. ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు అబౌట్ స్వప్న ఆర్ ప్రియాంక? Very, very strong women, and women out to prove a point. And this film is going to bring chala glory తీసుకొస్తుంది, you know, for Vaijayanti Films. And అదే అందరూ చెప్పినట్టు ఈ రివ్యూస్ it's beyond, it's bigger than it's a slice of the industry, it's a part of the industry. ఎంత బాగా చెప్పారో మీరు, ఎంత బాగా చెప్పారు. ఈ మాట వినడానికి చాలా బాగుంది. So I think this one will be their pride. This one, yeah. కమింగ్ టు ద కో యాక్టర్స్, అసలు దల్కర్ తెలుగులో యాక్ట్ చేస్తున్నారని కానీ ఏమిటో ఒక పెద్ద స్వాగతం. వేరే భాష నటుడు తెలుగులోకి చేస్తుంటే హీరోయిన్స్కి వచ్చినంత వెల్కమ్ ఇక్కడ నాకు తెలిసి హీరోలకు జరగల. బట్ ఎటు ఎస్పెషల్లీ ఆడియో రిలీజ్లో చూస్తే ఎటు చూస్తే ద అనగానే దల్కర్. సో వాట్స్ దిస్ కైండ్ ఆఫ్ షేరింగ్ ది స్క్రీన్ విత్ హిమ్? It's nice. For me, as a co-actor, he is new. As a person, I've always seen him from my childhood, so it's not new meeting him. But I think he's very chilled out, cool at the sets, and even though, see, obviously for him Telugu is new. I at least have done 2-3 movies. For him it's totally new, and for a hero like him to come and do that is a great challenge, because he keeps telling me, like, when you know the language you can improvise. As a hero you need to know all that. So
మీ తెలుగు ఎంతవరకు వచ్చింది? పర్వాలేదు మాట్లాడేస్తున్నారా? రాకు. డబ్ చేసింది I did. చాలా కష్టం. డబ్ చేశాను కానీ ఇలా ఫ్లోలో మాట్లాడడానికి రాలేదు. ఓకే. Yeah. బట్ ఇట్స్ వండర్ఫుల్. సో దల్కర్ తోటి మీరేమన్నా కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చిందా అండి? లేదు, రాలేదు. ఒక్క సీన్ ఉంది. దుల్కర్ నిజంగా ఈ సినిమాకి యాడ్ అవ్వడం ఒక హ్యూజ్ ప్లస్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ షేడ్స్ ఆఫ్ గ్రే ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ దట్ యునో ఇది ఈ గ్రే క్యారెక్టర్ మనం అందరిలో కూడా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ ఇది మనం కూడా ఇట్స్ నాట్ ఆల్వేస్ మనం we always show on screen perfect people and perfect situations and perfect circumstances, కానీ నిజ లైఫ్లో అలా ఉండదు. మీరు కూడా అయ్యో నేను ఆ టైంలో నేను ఏదో తప్పు చేశాను, అది ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ అని అందరూ ఫీల్ అవుతారు. సో యునో ఇట్స్ నాట్ circumstances might be bad but a person is not bad. You know, so I think that the way he portrayed this character, konni scenes chusanu, he's just brilliant. And there's unintentionally I think you'll fall in love with him. Yeah, unintentionally you'll fall in love with him. And like అదే you know he has to be so good looking for ప్రతి అమ్మాయి love చేసింది. You know how many marriages and how many and still women fell in love with him. So I think that Dulquer was the right person to play that. It's believable that many women can keep falling in love with him. Coming back to our own charm, మా తెలుగు అబ్బాయి మా విజయ్ దేవరకొండ was మీతో కలిసి చేసినటువంటి how is it sharing? Vijay Devarkonda rock star. He's true rock star. He is. It was a lot of fun working with him. He's definitely chala natural actor. Sorry. Chala natural actor, chala ease untadi, you know. So and I've been working with chala experienced and you know superstars and you know, so nenu senior kante, so it felt very good. Nenu senior nenu hello excuse me nenu senior, we have respect kani em rala adi very vishayam. But yeah, it felt good as first time I'm working with somebody who's much my junior. Wonderful. So to sum up, మహానటిని ఎలాంటి ఆడియన్స్ ఇష్టపడాలి? ఇప్పుడు సావిత్రి గారి గురించి ఇప్పటి జనరేషన్లో యంగ్స్టర్స్కి సినిమా వాచ్ చేసుకునే కొత్త ఆడియన్స్కి పెద్దగా తెలియకపోవచ్చు. వాళ్ళకి సినిమాలో ఏముంది, నిన్నటి తరం పెద్దవాళ్ళు ఏం చూసుకోవచ్చు, అండ్ ఇప్పటి తరం నటీనటుల్ని అప్పటి తరంతో పోల్చుకుంటే వాళ్ళకి ఏం రాబోతోంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మాకు రావచ్చు సమంత. ఈ మధురవాణి అని ఈ క్యారెక్టర్ ఈ సినిమాకి అడిషన్ చేయడం ఐ థింక్ చాలా ఒక ముఖ్యమైన రీజన్, ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి సావిత్రి గారు ఎవరు తెలీదు. అండ్ సో అండ్ యునో పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు పాతకాలం గురించి మనకి ఎందుకు అని యునో. సో ఈ మధురవాణి క్యారెక్టర్ బిగినింగ్ స్టార్టింగ్లోనే అలానే స్టార్ట్ చేస్తుంది. నాకు ఎవరు ఐ డోంట్ నో, నాకు తెలీదు, నాకు అవసరం లేదు, యూనో ఒక జర్నలిస్ట్గా నాకు ఐ డోంట్ వాంట్ దిస్. కానీ ఎలా slowly she falls in love with Savitri garu. So she represents the audience. Okay. Audience ఏమి I don't like, I don't want, కానీ వాళ్ళు ఈ అమ్మాయి ద్వారా మధురవాణి ద్వారా they will also fall in love with who Savitri garu was. So I think my character is for the present generation, and path you know for everybody else in the they will always come because Savitri garu was Savitri garu. Yes, పైగా ఏముందో అందులో అనే ఒక ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి, ఏం చెప్పబోతున్నారు అనే ఇంట్రెస్ట్ కూడా. Also I know like the younger generation must be thinking this is a biopic, it's an old story. But at the end of the day, it's the life of an actress. It can happen to anybody today.
So when you watch the movie, you will definitely have that connect. It's not going to be like, oh, one Patakala story, we're just watching it today. It won't look like that. You will have that present connect now, and that's because of Sam's character through the movie also. సో వండర్ఫుల్. మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా మిగిలిపోయే ఒక గర్వించదగ్గ సినిమాలో మీరు భాగస్వాములైనందుకు మిమ్మల్ని ఇద్దరిని అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you very much. Thank you. థ్యాంక్ యూ.